హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పావని. నేను నా ఫ్రెండ్ అయితే ఈరోజు విజయనగరం స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ 2 days తన ఫోటో షూట్ అనమాట. సో విజయనగరంలో దిగగానే ఇంకా కొన్ని క్లాత్స్ బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి జుడియోకి అయితే వెళ్ళిపోయాం. మనం ఏ షాప్కి వెళ్ళినా తీసుకునేది తప్ప మిగతా అవన్నీ చూడడం మన సాంప్రదాయం కదా. సో మేము కూడా అన్నీ ఇంకా ఒక లుక్ అయితే వేసుకున్నాం. లాస్ట్లో మాకు కావాల్సిన 2 టీ-షర్ట్స్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాం. అది అయ్యాక దాడితల్లి గుడి దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. ఈ సేమ్ క్లిప్స్ నేను హెచ్వైడీలో 50 రూపీస్ కొంటే ఇక్కడేమో 20 రూపీస్ అంట. ఏంటో మరి. ఆ షాపింగ్ అయ్యాక నెక్స్ట్ మేము చెప్పుల షాప్కి అయితే వెళ్ళిపోయాం. దగ్గర ఒక 5 షాపులు అయితే తిరిగాం, కానీ నా ఫ్రెండ్కి చెప్పులు మాత్రం నచ్చలేదు. వెంటనే రామరాజ్ కాటన్కి వెళ్ళి వాళ్ళ ఆయనకి పంచి అండ్ షర్ట్ అయితే తీసుకున్నాం. తర్వాత ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఫుడ్ తినడానికి అయితే మహారాజా హోటల్కి వెళ్ళిపోయాం. మీకు ఎవరికైనా అలవాటు ఉందా ఇలా ఆనియన్ పైన నిమ్మకాయ పిండుకొని తినడం? నాకైతే భలే ఇష్టం అబ్బా. దానిపైన ఇంకా పెప్పర్ కూడా వేసుకొని తింటా, కానీ అక్కడ పెప్పర్ తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని రాలేదు. సో వాటితో అడ్జస్ట్ అయిపోయా. స్టార్టర్స్ చెప్దామంటే ఇంకా టైం లేదు, అప్పటికే 10:30 అయిపోయింది టైం. సో ఇంకా వెంటనే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే మొగలాయ్ బిర్యానీ చెప్పుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, ఇన్ని టైమ్స్ ఆ హోటల్లో తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే ఎప్పుడూ రాలేదు. అది అయ్యాక నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ కూడా చెప్పుకున్నాం. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. మేము వెళ్ళింది August 7th అనమాట. సో 8 to 9 ఫోటోషూట్ వైజాగ్లో. 8 వచ్చి శ్రావణ శుక్రవారం, 9 వచ్చి రాఖీ పండుగ. తనకి మరీ చెప్పాను ఆ డేట్స్లో పెట్టుకోవద్దు ప్లీజ్ అని చెప్పి. నాకు ఓన్ బ్రదర్ ఉన్నారు, సో రాఖీ కట్టాలని మరీ చెప్పిన తను వినలేదు. ఈ డేట్సే ఖాళీ ఉందని చెప్పి అవే ఫిక్స్ చేసుకున్నారు. సో ఆ 2 days ఇంకెలాగో ఎన్వి తినాం కనుక ఈరోజే కంప్లీట్ చేసేసాం. ఇంకా నైట్ అంతా విజయనగరంలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 4కే లేచి రెడీ అయ్యి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో మధ్యలో కొబ్బరి బొండలు కనిపించాయి. సో వెంటనే కార్ ఆపి కొబ్బరి బొండలు అయితే తీసుకున్నాం. నా ఫ్రెండ్ ఇలా చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చింది. శశిరేఖ పరిణయంలో జెనీలియా అలా పారిపోతుంది కదా పెళ్లి గెటప్తో. సో తనైతే గుర్తొచ్చింది. విజయనగరం నుంచి ఒక 10 minutes జర్నీ చేశాక చింతలవలస అని ఒక ఊర్లో గుడికైతే వెళ్ళాం. నేను చాలా ఫోటోషూట్స్కి వెళ్ళాను, కానీ ఈ గుడికైతే ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు మేమే కాకుండా ఇంకా చాలా ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి అక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పెద్ద గుడి కూడా. విజయనగరం దగ్గరలో ఎంత మంచి గుడి ఉందని నాకైతే తెలియదు. ఈ గుడి వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. సో నేనేమో స్టైల్గా ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్తుంటే పంతులు గారేమో వీడియో తీయొద్దని చెప్పారు. సో ఆపేయాల్సి వచ్చింది. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. నేను ఒక్కదాన్నే అలా కూర్చుంటే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఒక బ్యాచ్ వాళ్ళేమో శ్రావణ శుక్రవారం అని చెప్పి గుడికి వచ్చారంట. వాళ్ళంతా 5th class అంట, ఫ్రెండ్స్ అంట. సో ఇంకా నాతోని చాలా టైం స్పెండ్ చేశారు. నేను గుడి నుంచి బయటికి వెళ్ళేంత వరకు నాతోనే ఉన్నారు. ఇంకా వాళ్ళేమో 8:30కి వచ్చారు. 8:30 నుంచి 1:30 వరకు మాతోనే ఉన్నారు. ఇంకా మీరు వెళ్ళిపోండ్రా అన్నా సరే పర్లేదక్క, మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉండరు, మేము మీతోనే ఉంటామని చెప్పి నాతోనే ఉన్నారు. చాలా రీల్స్ కూడా చేసుకున్నాం అనమాట మేము. పిల్లలు మాత్రం డ్యాన్స్ మాత్రం భలే చేస్తున్నారు. ఇంకా వాళ్ళేమో నా ఇన్స్టా ఐడి, యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నీ తీసుకున్నారు. మీకు ఇన్స్టా ఉందని అడిగితే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టా ఉందంట. ఎందుకురా మీకు ఇంత చిన్న ఏజ్ నుంచి అంటే టెక్నాలజీ అక్క అంటున్నారు. వాడి బాబా ఇంత అప్డేటెడా అనుకున్నా నేను. సో ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి వైజాగ్ అయితే వచ్చేసాం. ఇంకా లంచ్ చేయాలి కదా. సో రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే ఇది ఒక రెస్టారెంట్లా కాకుండా ఒక పిక్నిక్ చేసుకునే ఫీల్ అయితే వస్తుంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం కనుక సో కర్డ్ రైస్, సాంబార్ రైస్, పుల్కా వీటితోనే అడ్జస్ట్ అయిపోయాం. అక్కడ తినగానే ఇంకా తొట్లకొండ అయితే వచ్చేసాం. మేము కొండపైకి ఎక్కామన్నమాట. నేను ఇది రావడం ఫస్ట్ టైం. ఇంకా మా వాళ్ళు షూట్ అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి నాకైతే నవ్వాగలేదు. మనమైతే సినిమా హీరోయిన్స్ అయితే కాదు కదా 1 takeలోనే చేసేయడానికి. సో అక్కడ చాలా టైం పట్టేసింది. సో ఆ రోజుకి షూట్ కంప్లీట్ చేసేసి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాం. మీకు తెలిసిందేగా నా ఫేవరెట్ దోశ ఇంకా ఆర్డర్ చేసుకున్నా. అతనైతే ఎంత ఫాస్ట్గా ఇస్తున్నాడంటే చాలా ఫాస్ట్గా ఇస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ కదా. నా ఫ్రెండ్ అయితే ఇడ్లీ తీసుకుంది. ఇంకా కంప్లీట్ చేశాక నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కే లేచి రెడీ అయ్యి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అసలు ప్లాన్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ సన్సెట్ తీయాలి అని చెప్పి మేము రెడీ అయ్యేసరికి 7 అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ కోకోనట్తోనే డే స్టార్ట్ చేసాం. ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళా ఏదో ఒక కొత్త ఫీలింగ్ అయితే ప్రతిసారి వస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఆయనకైతే రాఖీ అయితే కట్టేసా. నెక్స్ట్ ఇంకా బీచ్లో గెంతడం స్టార్ట్ చేసేసా. ఈ వీడియోస్ అన్నీ నా ఫ్రెండే తీసింది. వెళ్ళింది భీమిలి బీచ్ కనుక అక్కడ చేపలు వేలంపాట అయితే అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నేను నా ఫ్రెండ్కి ఎలా నడవాలో చూపిస్తున్నాను.
బీచ్లో షూట్ అయ్యాక మళ్ళీ తొట్లకొండ వెళ్ళిపోయామన్నమాట. అంటే ముందు రోజు వీళ్ళిద్దరూ చెప్పులు మర్చిపోయారు అక్కడ. సో వాటి కోసం అని చెప్పి మళ్ళీ అక్కడే షూట్ చేశారు. ఇంకా తర్వాత డ్రోన్ షాట్స్ కోసం అని చెప్పి మళ్ళీ బీచ్కే వచ్చాం. ఆ అన్నయ్య ఏమో నా ముందుకి ఆ డ్రోన్ తీసుకొచ్చారు. అంటే నేను భయపడతానేమో అని చెప్పి నేను కొంచెం కూడా భయపడకుండా ఆ డ్రోన్ పట్టుకోవడానికి ట్రై చేసా. వెంటనే పైకి తీసుకెళ్ళిపోయారు. సో వెంటనే షూట్ కంప్లీట్ చేసేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి 7:30కి వచ్చాక సో మా అన్నయ్యలకి అయితే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎప్పుడు నేనే ఫస్ట్ రాఖీ కట్టేదాన్ని, కానీ ఈసారి మాత్రం నేను వెళ్ళేసరికి వాళ్ళ చేతులు ఫుల్గా నిండిపోయాయి అన్నమాట. సో ఇలా నా రాఖీ పండుగ అయితే కంప్లీట్ చేసి నా కమిషన్ అయితే నేను తీసుకున్నా. కమిషన్ మాత్రం కంపల్సరీగా